హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగబోతున్నాను. అది ఏంటంటే, ఒక మనిషి 100 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఆ మనిషిని టచ్ చేయకుండా మనం ఆయన టెంపరేచర్ని మనం మెజర్ చేయగలమా? సో ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది. దీని యొక్క మెకానిజం తెలుసుకునే ముందర మీకు ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తాను. అది ఏంటంటే, ఒక వస్తువుని కనుక మీరు బాగా హీట్ చేసి ఆ వస్తువులో నుండి కనుక వైట్ లైట్ని కనుక పాస్ చేస్తే మీరు పంపించిన వైట్ లైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్గా మారుతుంది. అది ఎలా అంటే, ఆ బాడీలో ఉన్న టెంపరేచర్ తగ్గట్టుగా ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ రిలీజ్ అవుతాయి. ఆ లైట్స్ని చూడాలంటే మీరు స్పెషల్ టైప్ ఆఫ్ లెన్సెస్ ఉండాలి. ఆ లైట్స్లో ఉన్న కలర్ తగ్గట్టుగా ఆ బాడీలో ఉన్న టెంపరేచర్ని మనం నోట్ చేసుకోవచ్చు. ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మన ఈ థర్మామీటర్ వర్క్ అవుతుంది. ఈ థర్మామీటర్నే ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అంటారు. సో మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, మన బాడీలో ఉన్న హోల్ టెంపరేచర్ మెజర్ చేయాలంటే మన డాక్టర్స్ కొన్ని ప్లేసెస్ని గుర్తించారు. సో వన్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే మన ఫ్రంటల్ ఏరియా, అండ్ వన్ మోర్ ప్లేస్ ఏంటంటే మన టెంపోరల్ ఏరియా. ఈ థర్మామీటర్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ రేస్ మన ఈ ఫ్రంటల్ ఏరియా లేదా టెంపోరల్ ఏరియాని హిట్ చేసినప్పుడు ఈ ఏరియా స్పెషల్ టైప్ ఆఫ్ లైట్స్ని రిలీజ్ చేస్తాయి. మన థర్మామీటర్లో ఉన్న స్పెషల్ టైప్ ఆఫ్ లెన్స్ ఆ లైట్ని గుర్తిస్తుంది. సో ఆ రిలీజ్ అయిన లైట్ తగ్గట్టుగా మన థర్మామీటర్లో ఉన్న థర్మోపైలర్ అనే కాంపోనెంట్ బాయిల్ అవ్వడం మొదలు పెడుతుంది. ఈ బాయిల్ అయిన టెంపరేచర్ తగ్గట్టుగా మన డిస్ప్లేలో మెజర్మెంట్స్ వస్తాయి. ఆ మెజర్మెంట్స్ మన బాడీలో ఉన్న టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇలాగా ఈ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ వర్క్ అవుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఎక్సైజ్ మీద నేను వీడియో చేస్తానని. సో ఆ వీడియో చేయడానికి కొంచెం డిలే అయింది. వీడియో నేను తప్పకుండా చేస్తాను, మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ.